ఏమండి అక్కడ వాస్తవంగా ఏదో నిప్పులేందే పొగరాదు అని వాస్తవంగా జరిగాయండి కొన్ని. జరగబట్టే అందులో ఉన్నటువంటి ఆ జరిగిన అంశాలకి ఆహ్, ఒక ప్రత్యక్ష సాక్షి అతను అందులో భాగంగా ఆ శవాల్ని ఖననం చేసే కార్యక్రమంలో అతను పార్టిసిపేట్ చేశానని పోలీస్ కంప్లైంట్‌లో చెప్పడము. ఇదంతా న్యూస్ ద్వారా మనకు తెలియవచ్చింది. అందువల్ల జరిగాయా అనే డౌట్ అక్కర్లా. నిస్సందేహంగా జరిగాయి. అయితే ఎంతమంది మరణాలు జరిగాయి అనేది లెక్క ప్రభుత్వం ఇప్పుడు కల్పించుకొని తేల్చాల్సినటువంటిది. కాకపోతే నరఘోష అక్కడ ఉంది అనేది వాస్తవం అండి. పాజిటివ్ వైబ్రేషన్స్ కోసము దేవాలయానికి వెళ్ళే భక్తులకి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే అక్కడ అరాచకాలు జరిగాయి అనేది 100% వాస్తవము అని తేటతెల్లమవుతోంది. మరి ఇటువంటి సందర్భంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు చూస్తూ ఊరుకుంటున్నాడా? అంటే ఒకనాటికి అలా జరగదు. కర్మ ఏది ఎలా జరగాలో విధి విధానము ప్రకారము అలా కొనసాగుతూ ఉంటుంది. ఆ కర్మ పరిపక్వత చెంది ఆ పాపము బయటకి వెల్లడి అయ్యే సమయము వచ్చినప్పుడు ఖచ్చితంగా నేరస్తులు బయటకి వస్తారు. దానికే భగవంతుడు ఆ సమయాన్ని ఉపేక్షించడము అనేది జరుగుతుంది. ఇదేంటంటే భగవత్ సృష్టిలో సర్వసాధారణంగా జరిగేటువంటి అంశము. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండూ ఉంటాయి. అయితే మంచి త్వరగా స్ప్రెడ్ అవ్వదు, చెడు తొందరగా విస్తరించుకుంటుంది. అలాగే చెడు త్వరగా ఆకర్షిస్తుంది. ఆ చెడులో భాగం ఏమిటి అంటే మానవ శరీర అవయవాలని అమ్ముకొని ధనార్జన చెయ్యాలి అనే దుష్ట వ్యాపారము ఆలోచన చేస్తూ ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వానికి వ్యతిరేకమైన పని కాబట్టి వాళ్ళు రహస్యంగా చేస్తూ వచ్చారు. అలా రహస్యంగా చేస్తున్న వాళ్ళ వ్యాపారము ఈ రోజున బట్టబయలు అవుతుంది అంటే వాళ్ళ ప్రాణాలకి హాని ఉంటుంది కాబట్టి, వాళ్ళు శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ సంపాదించిన కోటాను కోట్ల ధనాన్ని వెదజల్లి ఈ రహస్య వ్యాపారం యొక్క వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్త పడతారు. ఎంత జాగ్రత్త పడినా భగవంతుడు ఉన్నాడు. ఏదో ఒక రోజున సత్యము ప్రపంచానికి వెల్లడి చేస్తాడు. ఆ సమయం ఎప్పుడు వచ్చింది అని మనం భావించాలి. ఎందుకంటే భగవంతుడు దేనికైనా ఒక టైం రావాలి. అప్పుడే మన భగవద్గీతలో చెప్పినట్టు అధర్మం పెచ్చిమీరిపోయినప్పుడు ధర్మము పునఃప్రతిష్ఠ చేయవలసి వచ్చినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అని. అలాగే అక్కడ జరిగేటువంటి అరాచకాలు, దుర్మార్గపు చర్యలు పెచ్చిమీరిపోయిన తర్వాత భగవంతుడు పాజిటివ్ థాట్ రూపంలో ఆ స్కావెంజరు మెథడ్లో ప్రవేశించి అతడికి కంప్లైంట్ ఇవ్వు, సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్న వాటితో అనేటువంటి ఆలోచన కలిగించాడు. అది కలిగించబట్టే అతను ఈ మానవ జన్మ ఎప్పటికైనా ముగిసిపోయేదే, ఎంతకాలము ఈ పాపపు కూడు తింటూ బతకాలి, ఇటువంటి అరాచకాలుకి ఎంతమంది ఇంకా బలి చేస్తూనే ఉంటారు అనేటువంటి సదాలోచన వచ్చి ధైర్యం చేసి అతను తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో కొందరు అడ్వకేట్ల సహాయం సహకారం తీసుకొని పోలీసుల్ని సంప్రదించి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడట. సో ఇప్పుడు భగవంతుడు లేడా అంటే ఉన్నాడు, ఉంటాడు. ఉండబట్టే ఈ విషయము వెలుగులోకి వచ్చింది. లేకపోతే మరో 30 ఏళ్ళు వచ్చేది కాదు. ఇప్పటికి 30 years దగ్గరగా 95 నుంచి జరుగుతోంది దుష్టచర్య అని అతగాడు చెప్పాడు. ఆ అబ్బాయి అక్కడి నుంచి పని మానేసి ఎక్కడికో దూరంగా పారిపోయి కూడా 2014లోనో ఎప్పుడో వెళ్ళిపోయాట. మరి ఇంతకాలానికి వచ్చి ధైర్యం చేసి
కంప్లైంట్ ఇచ్చాడంటే అతనిలో ఆ మంజునాథుడే ప్రవేశించి పోలీసులకి కంప్లైంట్ ఇప్పించాడు అని మనం భావించాలి. బ్రహ్మంగారు కాలజ్ఞానంని మీరు నమ్ముతారమ్మా? నమ్ముతాను ఖచ్చితంగా. అంటే నేను రీసెంట్ గా జరుగుతున్న ఆకృత్యాలను చూస్తుంటే పాపం పండే కాలం దగ్గరలోనే ఉంది, పెరిగిపోతుంది. అంటే పోయిన సంవత్సరం క్రైమ్ రేటు 32.1% ఉంటే ఈ సంవత్సరంలో సగం క్రైమ్ రేటు జనవరి, అంటే ఆంగ్ల సంవత్సరం ప్రకారమే చెప్తాను, జనవరి నుంచి జూన్ వరకు 72.1% క్రైమ్. 32 ఎక్కడ, 72 ఎక్కడ, ఇంత క్రైమ్ రేట్ పెరిగింది. సో ఇప్పుడు ఈ వెలుగులోకి వచ్చిన ఈ భారీ మాస్ గ్రేవ్ అంటారు దాన్ని, ఏదో మాస్ గ్రేవ్ అని, భారీ కుంభకోణము ఇది. ధనార్జన కోసం కేవలము కొంతమంది దుష్టులు ఇటువంటి వ్యాపారాన్ని పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి తెలియదు అమ్మ, చనిపోయేటప్పుడు ఈజిప్ట్ మమ్మీలు దాచుకున్నట్టుగా ఏమైనా దాచుకొని చనిపోతారా, పట్టుకుపోతారా డబ్బుని? అలా కాదండి, ఈ ఇహలోక సౌఖ్యాలని ఎంజాయ్ చేయాలంతే. అంటే తరతరాలకి పాపం తగలదు. ఒక అనిల్ అంబానీ అయిపోవాలి ప్రతివాడు. అలా అయిపోతాడు. ఇప్పుడు నేను అంబానీ గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది, కానీ లేదు జనరల్ గా నేను మాట వరుసకన్నాను. అంతటి ధనవంతులు అవ్వాలి, దేశంలోనే అత్యున్నత ధనవంతుల లిస్టులో వాళ్ళ పేరు చేరాలి అంటే అకృత్యాలు ఎన్నో చేస్తారు. కొందరు కష్టార్జితాన్ని నమ్ముకుంటారు. వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలతోటి వ్యాపారాలు చేసి సంపాదిస్తారు. అది న్యాయబద్ధమైన చట్టబద్ధమైన వ్యాపారాల ద్వారా సంపాదిస్తారు. కానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కొన్ని కోట్లు మాత్రమే గడిస్తారు. కోటాను కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఎలా వస్తాయి? ఆ పాపపు సొమ్ము, ఆ ఉసురు వాళ్ళకి తగలదా? అదే ఇప్పుడు అక్కడ జరుగుతున్న నెగటివ్ వైబ్రేషన్. అక్కడికి వెళ్ళే ప్రతి వాళ్ళకి గోచరించే నెగటివ్ ఘోష అదేనండి. ఎందుకని భగవంతుడు ఇప్పుడు అందరినీ మేలుకొలుపుతున్నాడు. ఎప్పుడైతే పాపం పెచ్చుమీరిపోతుందో అప్పుడు భగవంతుడు మానవుల్లో ఒక ఉత్తేజాన్ని నింపి వాళ్ళని పాజిటివ్ వైపు నడిపించడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ దుష్ట కార్యక్రమాల్లో పాలు పంచుకున్న పాపాన్ని పాపముగా తెలుసుకొని అతగాడు ఆ స్కావెంజరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సాహసించాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పిన విధానంగా దేవుడు వచ్చి ఆయన మైండ్ లో దూరి ఆయనలో దూరి ఆయన పాపాన్ని కడిగేసుకునేలాగా దేవుడు చేస్తున్నాడని అనుకుంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి, అంటే ఇది పెట్టిన తర్వాత నుంచి జూలై 4th నుంచి ఈ రోజు వరకు ధర్మస్థలంలో జరిగేది ఏంటంటే, ఆ కమిటీ ఉంటారు కదా, ఆలయ కమిటీ, ఇతని మీద దుమ్మెత్తి పోస్తోంది. నువ్వు అసలు ఇక్కడ పని చేసినప్పుడే అనాథ శవాలని నీకు దగ్గర రిజిస్టర్ ఉంటుంది, లిస్టులు ఉంటాయి, అన్ని ఉంటాయి, నువ్వు నోట్ చేసుకొని ఇప్పుడెళ్ళి అక్కడ చేస్తున్నావు, ఇతను పాపిస్తోడు, ఇతనే చేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ 11 ఏళ్ళు అని చెప్పి అతన్ని దుమ్మెత్తి పోస్తోంది. అంటే ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారు. ఏమంటే ఈ తప్పు అంత చిన్న తప్పు కాదండి, ఒక్కడు చేసే తప్పు కాదు. వాళ్ళు ఎంత దుష్ట ప్రయత్నం చేసినప్పటికీ ఒకడు చేసిన నేరము కాదు ఇది. దీని వెనకాల ఒక పెద్ద ముఠా ఉంది. ఆ ముఠా ఎవరు, ఆ ముఠా నాయకులు ఎవరు, ఈ శరీర అవయవాలన్నీ ఇలా దోచుకున్నవి ఏ హాస్పిటల్స్ కి, ఏ దేశాలకి వాళ్ళు అమ్మకం చేస్తున్నారు, ఇంకా ఎంతమంది ప్రమేయము ఉంది ఈ రాకెట్ లో అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేక సిబిఐ ఎంక్వైరీ వేసి ఒక సిట్ ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ద్వారా, ఈ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నిజాలన్నీ బయటికి తీయాలి, ప్రజలకి తెలియజేయాలి, నేరస్తుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఈ నేరాన్ని అతను పోలీసులకి చెప్పినంత మాత్రాన వాడికి పాప ప్రక్షాళనం అవ్వడు. కేవలము అతని మనసుకి కొంత ఊరట కలుగుతుంది, సంతృప్తి. నేను కూడా ఈ పాపంలో ఏదో ఒక రకంగా పాలు పంచుకున్నాను కాబట్టి దానికి విరుగుడు ఇది ప్రపంచానికి వెల్లడి చెయ్యాలి అనేటువంటి పాజిటివ్ థాట్ అతనిలో కలిగించింది మంజునాథుడే అని మనం భావించాలి. భగవంతుడు లేడు అని అనుకోకూడదండి. ఉంటాడు.
భగవంతుడు మాత్రమే ఉన్నాడు, ఉంటాడు. దీనివల్ల మేము చెప్పాలనుకున్నది ఏందంటేనండి, మా ఛానల్ ద్వారా కర్ణమ్మ గారు కానీ, మేము కానీ, మా ఛానల్‌లో ఈ టాపిక్ మీద పడింది ఏందంటే, ధర్మస్థల అనేది పుణ్యక్షేత్రం, శైవాలయం. అక్కడ ఎవరో చేస్తున్న ఈ ఆకృత్యాలకి మనం అక్కడికి వెళ్ళకుండా ఉండకపోవడము, లేకపోతే దాని గురించి పలు విధాలుగా మాట్లాడకపోవడము, మనలో ఉండే దైవభక్తిని చంపేస్తుంది. వాళ్ళకి ఎట్లైనా సరే ఆ మంజునాథ స్వామికి శిక్ష ఖచ్చితంగా వేస్తాడు. అది ఎవరైనా సరే వేస్తాడు. మా ఛానల్‌లో ఈ వీడియో డిలీట్ చేయడానికి మాకు నోటీస్ వచ్చినా మేము భయపడేదే లేదు. ఎందుకంటే అది నిజమా అబద్ధమా పక్కన పెడితే 60 ఏళ్ల ముసలావిడ మళ్ళీ కేసు ఓపెన్ అయిందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది అంటే, అనన్య భట్ వాళ్ళ తల్లి సునీత భట్ స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్న 60 ఏళ్ల ముసలావిడ ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందన్న క్వశ్చన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మనసులో రావాలి. సౌజన్య అనే ఒక కేరళ అమ్మాయి తప్పిపోయి ధర్మస్థల తప్పిపోయి ఇబ్బందులు పడుతూ ఆ తల్లి తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు అని మీరు క్వశ్చన్ చేసుకోండి. ధర్మస్థలలో ఇన్ని శవాలు దొరికాయి, నేను చూపిస్తాను రండి, లేకపోతే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్తున్న ఆ సో కాల్డ్ స్కావెంజర్ మాటల్లో నిజం ఉందా, లేకపోతే ఇది ఏఐ కుక్కుడు స్టోరీయా అనేది మీరు దీని గురించి అవగాహన తెచ్చుకొని మాకు కమెంట్లు చెయ్యండి. ఎందుకంటే మీ ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఊరుకుంటారమ్మా? ఎవ్వరు ఊరుకోరు. అదే ఎవడైతే చేస్తున్నాడో వాడి ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరిగితే వాడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ఎంత డబ్బు పెట్టి వాడిని గుంజుకొస్తాడు. మరి 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు ముఖం మీద యాసిడ్ తో మెడలు కోసేసి ఇలా రేపులు కూడా చేసి అసలు అక్కడ ఏం జరిగిందా అనేది పోలీసులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ రోజు అందిన వార్త ప్రకారం పోలీసులు ఒక బృందాన్ని ఏర్పరిచారు. ఆ బృందం అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యింది. కానీ అతను రావద్దు అంటుంది. అతను ఎందుకు రాకూడదు? అతన్ని తీసుకునే వెళ్ళాలండి. కంప్లైంట్ ఇచ్చింది అతను కదా, అతను కూడా పెట్టుకుని పెడితేనే చాలా ఈ విషయాలు 17 రోజుల గ్యాప్ లో అక్కడ శవాలన్నీ మాయమైపోయి ఉంటాయిగా. ఖచ్చితంగా చాలా వరకు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఎక్కడ పూడ్చిపెడుతున్నాడో వీడికి తెలుసు, పూడ్చిపెట్టమన్న వాళ్ళకి తెలుసు. అవును, నేరం చేసిన వాడికి చేయించిన వాడికే తెలుస్తాయి. మరి అలాంటప్పుడు అవి మాయమైపోకుండా ఉంటాయంటారా? చాలా వరకు మాయం చేయడం కోసమే ఇతన్ని రానివ్వట్లేదు. ధర్మస్థల దేవాలయ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు? ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా పోలీస్ శాఖ వారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే న్యాయం జరుగుతుంది. వాళ్ళు తలుచుకునేలా ఆ మంజునాథుడే చేస్తాడు అనే విశ్వాసం నాకుంది. శివోహం. శివోహం. థ్యాంక్ యూ.